గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే ఏముందో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈరోజు అయితే నాగుల పంచమి ఉందన్నమాట. సో మేమైతే పుట్టలో పాల్గొనికి వచ్చినాము. సో మేమైతే ఫారెస్ట్లోకి వచ్చినాం అనమాట. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా, చూడండి ఎట్లా ఉన్నాయో మొత్తం చెట్లు. సో గాయస్ మనమైతే మమ్మీ అయితే అక్కడ పూజ చేస్తుంది. పూజ చేసిన తర్వాత మమ్మీ ఎట్లా పూజ చేస్తారు, ఎట్లా పాలు పోస్తుంది, అది మొత్తం చూస్తాను నేను మీకు. సో రండి గాయస్. సో గాయస్ మనమైతే గుడికి వచ్చేసాం అనమాట. మీకు గాలి ఎట్లా వస్తుంది, గాలి. సో గాయస్ మా మమ్మీ అయితే మేము వచ్చేసరికి చూడండి ఎంత మంచి ముగ్గులు వేసిందో. మా మమ్మీకి మస్తు ఇష్టం గాయస్. ఎక్కడికి వెళ్ళినా కానీ, దేవుని దగ్గరికి వెళ్ళినా కానీ పక్కా చేస్తారు అనమాట. కొంతమంది చేయరు, కొంతమంది చేస్తారు. సో లోపలికి వెళ్ళి చూడండి, అంటే కొంచెమే ప్లేస్ ఉంది. సో గైస్ మమ్మీకి అయితే చెమటలు ఎట్లా కాలినాయి చూసిరు కదా. సో గైస్ గుడి వెనకాలనైతే చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో. రాళ్ళు చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి కదా గైస్. సో గైస్ అది చూడండి. సో మా ఖుషి అప్పని చెప్తుంది అనమాట అక్కడ సైడ్ వెళ్దామని. సో మేమే వద్దంటున్నాం, వెళ్తామేమో. నేను కూడా మీకు వీడియో చూస్తాను. సో గాయస్ ఎట్లా ఫారెస్ట్లోకి వస్తే మనకి ఫస్ట్ సౌండ్ వినిపించేది అంటే పీకాక్. కానీ పీకాక్ వినిపించింది కానీ అసలు కనిపిస్తాను లేదు అక్కడి నుంచి. వాళ్ళు దానికోసమే చూస్తున్నారు అనమాట. వాళ్ళు ఇద్దరు కొబ్బరికాయ తినుకుంటూ తప్ప నుంచి పీకాక్ లాగా అరుస్తున్నారు. సో మా ఖుషి అయితే చూస్తుంది ఎట్లా తింటుంది. పీకాక్ వస్తలేదు అని లాస్ట్కి అయితే ఫైనల్గా వదిలేసి తింటుంది అనమాట. సో మా మమ్మీ అయితే దేవునికి మొక్కేసింది. సో నెక్స్ట్ మనమైతే ఇప్పుడు పుట్టలో పాలు ఎట్లా పోస్తాం, నేనైతే మనం ఇప్పుడు అక్కడికి వెళ్దామన్నమాట. సో మమ్మీ అయితే అయిపోయింది గాయస్. సో మనం కూడా సర్దేసుకోవాలి. సర్దుకున్న దాని తర్వాత మనము పుట్ట దగ్గరికి పోవాలి. సో రండి గాయస్, మనం ఇప్పుడు పుట్ట దగ్గరికి వెళ్తున్నాం. సో గాయస్ ఫస్ట్ మీరు అక్కడి నుంచి చూడండి, బాగుంటుంది. మా మమ్మీ ఎంత మంచి ముగ్గులు వేసింది గాయస్, బాగున్నాయి కదా. బాగుంటే కామెంట్ చేయండి గాయస్. మీరు కూడా నాగుల పంచమి సెలబ్రేట్ చేసుకుంటే మేము సెలబ్రేట్ చేసుకున్నామని పెట్టండి కామెంట్. సో గాయస్ మనం పుట్ట దగ్గరికి వెళ్దాం రండి. సో మాకైతే అంటే అన్ని చేతుల బేషన్లో పట్టుకొని వస్తే కోతులు వస్తాయి కదా. సో అందుకని మేమైతే ఇట్లా బాస్కెట్లో పెట్టుకొని వచ్చినాము. సో ఇందులో కూడా అది ఒక బుట్టి, ఇంకా ఇదైతే బాస్కెట్ అనమాట. సో మనం పుట్ట దగ్గరికి వెళ్దాం రండి గాయస్. ఇప్పటిదాకా మనం ఎట్లాంటి గాయలు పోవాలి. సో గాయస్ అక్కడ సైడ్ చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో, చూడడానికి భయం ఉంది కదా. సో గాయస్ మనమైతే పుట్ట దగ్గరికి వచ్చినాము. మనం తొందరగా పాలు వచ్చి వెళ్ళిపోవడం అనమాట, మనకి లేట్ అయిపోయింది. మమ్మీ అయితే స్టార్ట్ చేసింది. మమ్మీ పసుపు కుంకుమ వేస్తుంది. గాయస్ మీకు వినిపిస్తుంది, ఆ పీకాక్ అరుస్తుంది. ఖుషి నీ కళ నెరవేరింది, పీకాక్ అరుస్తుంది. సో అది ఏంటో అనుకునేది గాయస్, అదైతే మిల్క్ అనమాట. అంటే ప్యాకెట్లో తీసుకొని వస్తే ఎక్కడ ఉడికిపోతాయని మేమైతే ఇట్లా పెట్టుకున్నాం అనమాట.
సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనమైతే ఇప్పుడు ప్యారలు వేద్దాము. సో గాయస్ మనమైతే ఇంకా కొంతమంది ఇస్తారు కదా గైస్, అంటే పప్పు చక్కెర పెట్టి వేస్తారు కదా, మనం అట్లా తెచ్చుకున్నాం అనమాట. ఇంకా స్వీట్ కూడా చేసినాము. సో ఇదేమన్నా స్వీట్ అనమాట, దాన్ని ఏమంటారు మమ్మీ? పరమాన్నం గాయస్. సో మనమైతే పెడుతున్నాం. సో గైస్ మనదైతే అయిపోయింది. సో నెక్స్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. సో గైస్ మనమైతే అక్కడికి వెళ్దాము రండి. ఇంకా ఇవి అస్సలు తీసుకొని పోవాలన్నమాట. అక్కడ కూడా అంటే రాళ్ళతోనే ఉంది, దాన్ని చేయాలి. సో గైస్ మనమైతే వచ్చేసాము. ఇక్కడైతే మనం దీపం పెట్టాలన్నమాట. సో మమ్మీ మళ్ళీ పసుపు కుంకుమ పెడుతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇదైతే అస్సలు మర్చిపోదు. గాయస్ మా డాడీని చూడండి, అసలు మా డాడీ తల్లేడంలో కూడా కనిపిస్తలేదు. గాయస్ అగో అది చూడండి, అది మీకు కనిపిస్తుంది, అది మొత్తం మామిడి తోట అనమాట. మమ్మీ అయితే ఆయిల్ పోస్తుంది, దీపం పెడుతుంది. మనమైతే అగరబత్తులు ముట్టిద్దాం. నాకైతే ఎక్కువ అగరబత్తులు ముట్టియాలని ఇష్టం గాయస్. సో గాయస్ ఇదైతే మొత్తం ఏమనుకున్నారు అనుకుంటున్నారు, అదైతే మామిడి తోట అనమాట. మీకు కనిపిస్తుంది కదా ఎంత పెద్ద ఉంది గాయస్. మనం ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయాలి మామిడికాయలు తీసుకోవడానికి. సో ఇదైతే సీతాఫల్ చెట్టు అనమాట. చూసినా ఎంత పెద్ద ఉన్నాయో ఒక్కొక్కటి. సో గాయస్ వాళ్ళు చూడండి, ఇందాక మీకు సరిగ్గా కనిపించలేదు కదా వాళ్ళు ఎట్లా ఉన్నారు. డైలీ అంతే ఆడుతుంది అనమాట. మా ఖుషి చూడండి ఎట్లా క్యూట్గా ఉందో. సో గాయస్ ఇంకా మా మమ్మీ ఏదో చేసేస్తుంది, ఇంకా అయిపోతుంది. సో మా చెల్లి వాళ్ళు ఏదో సీరియల్ మాట్లాడుకుంటున్నారు అనమాట. సో గాయస్ మన పూజ అయితే మొత్తం అయిపోయిందనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రసాదం తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు కొబ్బరికాయనైతే కొట్టాలన్నమాట. మంచిగా చిన్న 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 పీసెస్ లాగా చేయాలి. అండ్ గాయస్ మీకు చెప్పడం మర్చిపోయినా, చూసి కదా మొత్తం లొకేషన్ ఎట్లుందో. చూడనికే భయంకరంగా ఉంది కదా, నాకైతే భయం అవుతుంది అనమాట. ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి గాయస్. మళ్ళీ ఇంకా అక్కడ సైడ్ ఒక రూట్ కూడా ఉందన్నమాట. ఇంకా చూసిరు కదా గాయస్, చూడండి బటర్ఫ్లైస్ ఎట్లా వస్తున్నాయి ఒక్కసారి. అన్నీ ఆడుతున్నాయి అనమాట ఈ వెదర్కి. ఈ వెదర్ కూడా అంత బాగాలేదు గాయస్, మొత్తం వర్షం పడేటట్టు ఉంది. మనమైతే ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలన్నమాట. సో గాయస్ మీకు కనిపిస్తుంది కదా, అది ఎంత చిన్న కుండి గాయస్, అది చిన్న కుండి అనమాట. సో గాయస్ మాకైతే ఒకటి కనిపించింది అనమాట. సో మా డాడీ చెప్పిండు ఇది ఏంటిదంటే జింక్ అనమాట. మీకు కనిపిస్తుందా, బ్రౌన్ కలర్లో ఉంది. సో ఇదే అనమాట.